నెల్లూరు ఈ జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతం ఉన్న జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయం ప్రధానమైన వృత్తి. ఇక్కడ నుండి మెడ్రాస్ చాలా దగ్గర. ఒకప్పుడు ఈ జిల్లా సినీ వ్యాపారానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో సినిమా ఫైనాన్సర్స్ ఎక్కువగా ఉండేవారు. ఈ జిల్లా ఎందరో రాజకీయ దిగ్గజాలను తయారు చేసింది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ను దేశానికి అందించిన జిల్లా నెల్లూరు. ఈ జిల్లా నుండి ఏసీ సుబ్బారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, నలపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాగుంట సుబ్బిరామిరెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, మాదాల జానకిరాం, కిమ్స్ కృష్ణయ్య, జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి అయిన ఎం వెంకయ్య నాయుడు లాంటి దిగ్గజాలను అందించిన జిల్లా ఈ నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో రెడ్డి కులస్తులు ఎక్కువ. వారితో పాటు 4 నియోజకవర్గాల్లో కమ్మ కులస్తులు కూడా గణనీయంగా ఉన్నారు. 2014లో అధికార టీడీపీ ఇక్కడ కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. సో 2019లో నెల్లూరులో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ఇక 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా నెల్లూరులో బరిలో దిగే వారి వివరాలు ఇలా ఉన్నాయి. కావలి 2014లో ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వశమైంది. ఈ నియోజకవర్గంలో బీదర మస్తాన్రావు టీడీపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకి కానీ మరో బలమైన కమ్మ అభ్యర్థికి కానీ ఇవ్వచ్చు. ఆత్మకూరు ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున 2019 ఎలక్షన్స్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. కొవ్వూరు ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన పి శ్రీనివాస్ రెడ్డికే తిరిగి 2019లోనూ టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయంలో మార్పు సహజం గనుక ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలోకి వస్తే ఆయన పేరును పరిశీలించవచ్చు. నెల్లూరు సిటీ ఇక్కడ నుండి ఆనం బ్రదర్స్ లో పెద్దవారు అయిన ఆనం వివేకానంద రెడ్డి 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. నెల్లూరు రూరల్ ఇక్కడ 2014 ఎలక్షన్స్లో బీజేపీ తరపున సురేష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ బలమైన కొత్త అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. సర్వేపల్లి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇస్తుంది. గూడూరు ఈ నియోజకవర్గంలో 2014లో పి సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీడీపీకి అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి ఎనలేని కృషి చేసిన ఆయనకి 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కనుంది. సూలూరుపేట ఇక్కడ 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన పరాసరత్నం స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈయన గతంలో టీడీపీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. సో 2019లో టీడీపీ ఆయనకే మరో అవకాశం ఇవ్వనుంది. వెంకటగిరి ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన కె రామకృష్ణ గెలుపొందారు. 2019లోనూ టీడీపీ ఆయనకి కానీ వెంకటగిరి రాజు కుటుంబ సభ్యులకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఉదయగిరి ఇక్కడ ప్రముఖ కాంట్రాక్టర్, ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన కిమ్స్, బొలినేని మొదలైన హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘ అధ్యక్షుడు అయిన బొల్లేని కృష్ణ సోదరుడు అయిన బొల్లేని వెంకట రామారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయనకే తిరిగి 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుంది. ఇదండి నెల్లూరులో టీడీపీ తరపున 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.